Good morning to one and all. Hi viewers, welcome to Sahitis class. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టుడే we have to discuss about the topic is molecular representations. So the topic is molecular representations. Molecular representations means మనం ఏదైనా ఒక మాలిక్యూల్ ఉందనుకోండి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, దాన్ని ఎలా రాస్తాము, ఓకేనా. సో కొన్ని 3D మాలిక్యూల్స్ ఉంటాయి, 2D మాలిక్యూల్స్ ఉంటాయి. సో అలా వాటిని మనం ఎలా డినోట్ చేస్తాం, ఎలా రాస్తాం అన్నదే మాలిక్యులర్ రిప్రజెంటేషన్. మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్ ఈజ్ నథింగ్ బట్ కన్వెన్షనల్ ప్రెజెంటేషన్ ఆఫ్ 3D అరేంజ్మెంట్ ఆన్ 2D plane. That means paper or blackboard like that are called molecular representations. Molecular representations అంటే ఏంటంటే 3D అరేంజ్మెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం 2D ప్లేన్స్ పైన, అంటే ఒక పేపర్ పైననో ఒక బోర్డు పైననో రాయడం అనమాట. సో వాటినే మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్ అంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్ ఇస్ దేర్. సో దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ the definition of molecular representation. So that is conventional presentation of 3D arrangements on 2D plane are called molecular representations. Okay, are called molecular representations. These are four types mainly. These are mainly four types. Number 1, wedge representation. Number 2, Fisher projection formula. Fisher projection formula. Number 3, Newman representation. Number 4, Sahar's representation. Okay, so these are four types: wedge representation, Fisher projection formula, Newman representation and Sahar's representation. ఓకే, సో ఇట్లా మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్ అనేవి డిఫరెంట్ సైంటిస్టులు వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు చెప్తున్నారనమాట. అంటే వెడ్జ్ అనే సైంటిస్ట్ మాలిక్యూల్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్పాడు, అలాగే ఫిషర్ అనే సైంటిస్టు అతను ఒకలాగా చెప్పాడు, న్యూమన్ అనే సైంటిస్ట్ అతను ఒకలాగా, అండ్ సాహర్స్ అనే సైంటిస్ట్ వాళ్ళు కూడా డిఫరెంట్గా మాలిక్యూల్ని ఎలా రిప్రజెంట్ చేయాలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we want to see about wedge representation. Wedge representation ని మనం ఇప్పుడు చూద్దాం. సో అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే తప్పక, ఓకేనా. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసుకుంటేనే మీకు ముందు క్లాసెస్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పక కామెంట్ చేయండి. ఓకే, వెడ్జ్ రిప్రజెంటేషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. వెడ్జ్ అనే సైంటిస్ట్ మనకి ఈ వెడ్జ్ రిప్రజెంటేషన్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. సో సీ హియర్, ఏదైనా ఒక మాలిక్యూల్ ఉందనుకోండి, ఏదైనా ఒక మాలిక్యూల్. సో కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, డిఫరెంటే ఉండొచ్చు, సేమే ఉండొచ్చు, బట్ అవి ఎలా అరేంజ్ అవుతాయి అంటే ఈ కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్లో చూడండి. సో ఏ అనే ఆటమ్ ఇట్లా ఉందన్నమాట, అండ్ నెక్స్ట్ బి అనే ఆటమ్ ఇలా ఉంది అని అనుకుంటున్నాను, సి అనే ఆటమ్, డి అనే ఆటమ్. సో ఇదేంటంటే బి అనే ఆటమ్ ఎబోవ్ ద ప్లేన్ ఉన్నట్టు, ప్లెయిన్కి పై వైపున ఉన్నట్లు, ఏ అనే ఆటమ్ బిలో ద ప్లెయిన్ ఉన్నట్టు, సిడి అనే ఆటమ్స్ ఆన్ ద ప్లెయిన్ ఉన్నట్టు. ఇప్పుడు ఒక వ్యూవర్ ఇక్కడి నుంచి చూస్తున్నారనమాట,
ఇక్కడ నుంచి చూస్తుంటే ఫస్ట్ బి కనిపిస్తుంది కాబట్టి బి అనేది థిక్ లైన్ పైన మనం డ్రా చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ సిడి అనేది నార్మల్గా కనిపిస్తే ఈఏ అనేది బిలో ద ప్లేన్ ఉందంటున్నాను కదా, సో అందుకని ఇంకా చాలా డాటెడ్ లైన్స్లో డ్రా చేసినాం, అంటే ఇంకా దూరంగా ఉంది అని అర్థం. వ్యూయర్కి ఇది చాలా డిస్టెన్స్లో ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ వెడ్జ్ డాటెడ్ లైన్. దిస్ ఈజ్ కాల్డ్ వెడ్జ్ థిక్ లైన్. అంటే వెడ్జ్ అనే సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే ఒక మాలిక్యూల్కి థిక్ లైన్స్ డాటెడ్ లైన్స్ ఉంటాయి, అంటే ఎబో ద ప్లేన్ ఉన్న వాటన్నిటిని మనం థిక్ లైన్స్లోను, బిలో ద ప్లేన్ ఉన్న వాటన్నిటిని మనం డాటెడ్ లైన్స్లోను, ఆన్ ద ప్లేన్ ఉన్న వాటన్నిటిని మనం నార్మల్ లైన్స్లో కూడా రాయొచ్చు అని చెప్తున్నాడు. అంటే ఇంకా వెడ్జ్ సైంటిస్ట్ ప్రకారం అకార్డింగ్ టు దిస్ వెడ్జ్, సో బిలో ద ప్లేన్ మీన్స్ ఫార్ అవే ఫ్రమ్ అబ్జర్వర్, చూసే వాళ్ళకి చాలా దూరంగా ఉన్నట్టు, ఫార్ అవే ఫ్రమ్ అబ్జర్వర్కి చాలా దూరంగా ఉన్నట్టు. ఈ వెడ్జ్ థిక్ లైన్ ఉంది కదండి, సో అకార్డింగ్ టు వెడ్జ్ దిస్ ఈజ్ నియర్ టు అబ్జర్వర్, చూసే వ్యక్తులకి ఇది ఫస్ట్గా ఉన్నట్టు నియర్ టు అబ్జర్వర్, దిస్ ఈజ్ ఫార్ అవే టు అబ్జర్వర్. ఓకే, ఇవి రెండు ఎలా ఉన్నట్టు వెడ్జ్ ప్రకారం ఆన్ ద ప్లేన్, ఓన్లీ ప్లేన్ పైన డైరెక్ట్గా ఉన్నట్లు. ఓకే, దిస్ ఈజ్ వెడ్జ్ రిప్రజెంటేషన్. I think it is clear. So now we have to discuss about Fisher projection formula, and second one is Fisher projection formula. Fisher projection formula means, see here, so what is Fisher projection formula? So see here, so Fisher projection formula is nothing but, in Fisher, according to Fisher scientist, molecules should shown in the form of crosser. ఏదైనా ఒక మాలిక్యూల్ని ఎలా చూపించమంటుండ అంటే ఒక క్రాసర్ లాగా ఇట్లా చూపించమంటుండు ఫిషర్. ఓకే, సో అరేంజ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆన్ వర్టికల్ లైన్, ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్స్ని వర్టికల్ లైన్ పైన అరేంజ్ చేసి ఇట్లా రాయాలని చెప్తున్నాడు అనమాట ఫిషర్. ఓకే, this is Fisher representation, this is wedge representation. Now we have to discuss about Fisher projection formula. So see here, we like this molecule, I'll write one example for this. What is this? D-glucose, that is C6H12O6. we know very well D-glucose, that is like this 1 2 3 4 5 and 6. Here OH, H and OH opposite ga kuda same groups. So that is, this is, see here, this is vertical line and these are horizontal lines. According to Fisher, this CHO aldehyde group and CH2OH, this alcohol group is on vertical line, so these are on below the plane, these two are below the plane, below the plane. సో అంటే ఇవి రెండు వర్టికల్ లైన్ పైన ఉన్నాయండి, ఇవి ఎలా ఉన్నట్టు అంటే బిలో ద ప్లేన్ ఉన్నట్టు. ఇవి ఉన్నాయి కదా హారిజంటల్ లైన్ పైన, ఇవి కానీ ఇవి ఎలా ఉన్నాయంటే హారిజంటల్ లైన్ పైన ఉన్నాయండి, అన్నీ హారిజంటల్ లైన్. సో ఇవన్నీ ఎలా ఉన్నట్టు అంటే ఎబో ద ప్లేన్. సో అంటే అకార్డింగ్ టు ఫిషర్, సో వర్టికల్ లైన్ పైన ఉన్నాయి అన్నీ కూడానేమో బిలో ద ప్లేన్ ఉన్నట్లు, హారిజంటల్ లైన్ పైన ఉన్నాయి అన్నీ కూడానేమో అబో ద ప్లేన్ ఉన్నట్టు. మళ్ళీ మనకు తెలుసు బిలో ద ప్లేన్ అంటే ఏంటి, ఫార్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. అదే అబో ద ప్లేన్ అంటే ఏంటండి, నియర్ టు ద అబ్జర్వర్. ఓకే, సో ఇట్లా ఫిషర్ అనే సైంటిస్ట్ మాలిక్యులర్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలంటే ఇలా క్రాసర్గా చేయాలి, ఇలా చేస్తే ఎన్ని మాలిక్యూల్స్ ఎన్ని కార్బన్స్ ఉన్నా ఈజీగా మనం దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇట్లా డాటెడ్ లైన్స్ అలా గీసామనుకోండి, ఇప్పుడు ఎక్కువ కార్బన్స్ ఉన్నప్పుడు ఎన్నిటికి డాటెడ్ లైన్స్ గీయాలి, ఎలా థిక్ లైన్స్ గీయాలి, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే దీన్ని ఓవర్కమ్ చేసేందుకే ఫిషర్ అనే సైంటిస్ట్ అతని యొక్క న్యూ
థింగ్ని అతను ప్రవేశపెట్టిండు, అంటే అతను ఇంట్రొడ్యూస్ చేశాడు. దట్ ఈజ్ అ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా. అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నా కూడా మనం రాసుకోవచ్చు. ఈ డాటెడ్ లైన్స్, థిక్ లైన్స్ అంటే రాయలేం, కానీ ఇలా అయితే ఎన్ని కార్బన్స్ ఉన్నా మనం రాసుకోవచ్చు అనే ఒపీనియన్ తోటి ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాని ఇంట్రొడ్యూస్ చేసిండు అనమాట. సో సీ హియర్, వర్టికల్ లైన్ పైన ఉన్నాయనేమో అబ్జర్వర్కి దూరంగా ఉన్నట్టు, హారిజంటల్ లైన్ పైన ఉన్నాయని అబ్జర్వర్కి దగ్గరగా ఉన్నట్టు. అకార్డింగ్ టు ఫిషర్కి ఒక ఎగ్జాంపుల్ రాసి దాన్ని నేను న్యూమన్కి కూడా రాయబోతున్నాను. చూడండి ఒకసారి. ఏ అనే మాలిక్యూల్ CBC DEF ఇలా ఉందనుకోండి ఏదైనా మాలిక్యూల్. ఇదేంటిది? ఫిషర్ ఫార్ములాలో రాశాను. దీన్ని ఇప్పుడు నేను వెడ్జ్ ఫార్ములాలో రాయాలంటే వెడ్జ్ ఏమన్నాడు? ఈ పైన ఉన్నాయి ఎలా ఏమంట? ఈ రెండు వర్టికల్ లైన్ పైన ఉన్నాయి, బిలో ద ప్లేన్ ఉన్నట్టు. అదే ఇవి ఎలా ఉన్నట్టు? ఎబో ద ప్లేన్. ఎబో ద ప్లేన్ అంటే వెడ్జ్లో ఎలా థిక్ లైన్ ఇవ్వాలా, మనం డాటెడ్ లైన్ ఇవ్వాలా? ఎబో ద ప్లేన్ అంటే మనం థిక్ లైన్ ఇవ్వాలి. ఓకేనా? సో అందుకనే నేను ఇక్కడ థిక్ లైన్ డ్రా చేస్తున్నా. చూడండి, దిస్ ఈజ్ C, దిస్ ఈజ్ B. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ E, దిస్ ఈజ్ D. అండ్ నెక్స్ట్ ఇవి బిలో ద ప్లేన్ ఉన్నట్టు కాబట్టి ఇట్లా స్మాల్ డాటెడ్ లైన్స్ నుంచి బిగ్ డాటెడ్ లైన్స్కి వచ్చేయాలి. చిన్న స్టార్ట్ చేసి పెద్ద డాటెడ్ లైన్స్కి వచ్చేయాలి. ఇది ఏ. ఓకే, అంటే వెడ్జ్లో ఉన్న రిప్రజెంటేషన్ని నేను ఫిషర్ ప్రొజెక్షన్లో ఉన్న రిప్రజెంటేషన్ వెడ్జ్ రిప్రజెంటేషన్ రాస్తే ఇలా ఉంటుంది. అంటే ఇలా మధ్యలో థిక్ లైన్స్, డాటెడ్ లైన్స్ రాయలేక మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ కార్బన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుందని మనం ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాని కూడా ఫాలో అవుతాం. సో అలా. సో ఈ సైంటిస్ట్ చెప్పిన వాటికంటే కూడా ఇంకా నెక్స్ట్ సైంటిస్ట్ ఇంకా మెరుగ్గా అతని యొక్క రిప్రజెంటేషన్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయని అతను కూడా చెప్తున్నాడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే తప్పక కామెంట్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వ్యూయర్స్.